పోసాని కృష్ణమురళి నిన్న సిఐడి విచారణలో ఆయన చెప్పింది ఒకే ఒక విషయం, ఒక బ్లాస్టింగ్ విషయం అయితే చెప్పారు. నాకేం సంబంధం లేదు, సాక్షి మీడియానే నాకు స్క్రిప్ట్ ఇచ్చింది అని. ఎలా చూడాలంటారు అసలు ఈ విషయాన్ని? అది నిజమే కదా. సాక్షి మీడియా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరిస్తారు? ఎవరైనా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ వీళ్ళంతా నడిచింది. కొడాలని కూడా అట్లా అంటాడే, అర్థమైందా? ఆడు నెల్లూరు ఆడు కూడా అట్లా అంటాడే, నెల్లూరు అందరూ అట్లా అంటాడులే. సాక్షి మీడియా ఎక్కిపోతే స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారు? ఎన్ని ఊరో చెప్పుకోవడానికే ప్రతిదీ సాక్షి మీడియాలోనే ఉంటుంది. త్వరలో భారతరెడ్డికే ఉంటుంది. అర్థమైందా? నువ్వు నేను చేసింది కాదు కాదు, కంపల్సరీ ఇది ఎవరెవరో చెప్పుకుంటే వచ్చేది కాదు. ఇది సాక్షి అనే పత్రికలో భారతరెడ్డి అనే చైర్మన్ పోస్ట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఆడిచ్చిన నాటకాలు ఇవన్నీ నాటకాలు ఇంకా చాలా ఉన్నాయి. తొందర ఎందుకు? ఇంకా చాలా ఉన్నాయి. వెయిట్ చేయండి, ఇట్లాంటివి చాలా వస్తాయి. రేపు పొద్దున వంశీ కూడా చెప్పొచ్చు, అర్థమైందా? రేపు పొద్దున కొడాల నాని కూడా చెప్పొచ్చు, ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య కూడా చెప్పొచ్చు. ఆ 20-25 మంది ఉన్నారు చూసావా, అందరూ ఇదే మాట చెబుతారు. భవిష్యత్తులో జరగబోయేది ఇదే. 100% వాళ్ళు చెప్పకపోతే వీళ్ళు ఎవరు చేయరు. ఎందుకు అంత ఆవేశంతో ఆ రోజు చెబుతున్నాడు చూసావా రాత్రి? నేను కొద్దిగా ఆవేశంతో రెచ్చిపోయాను. ఆవేశంతో రెచ్చిపోవాల్సినంత అవసరం ఏందమ్మా? నీ వయసు ఎంత, నువ్వెంత, నీదెంత, నీదెంతమ్మా? బాబు గారి మీద అనే స్థాయి అనేది, పవన్ కళ్యాణ్ మీద అనే స్థాయి అనేది. నువ్వు ఒక చీఫ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్వి, చీప్. అట్లాంటి అడివి నీకు ఎంత విలువ ఇచ్చారో గుర్తుపెట్టుకో. ఆ విలువను కాపాడుకోలేకపోయావు. 100% ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవిస్తారు. అర్థమైందా? సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే గనక ఈయన వల్లభనేని వంశీ మరి గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారిని ముసలాడు, ఖర్జూరపు నాయుడు కొడుకు, లవంగం నాయుడు అంటూ మాట్లాడిన వల్లభనేని వంశీ నిన్న వచ్చిన వీడియో ఫోటో చూశారు. ఎవరు ముసలాడో కనపడుతుందాడా, ఎవరు తాత అయ్యాడో కనపడుతుంది. నేను ఆ పోస్ట్ చూసి నవ్వుకున్నా. ఇతను వంశీయేనా లేకపోతే ఏమన్నా డూబ్ని ఏమన్నా పెట్టి జైల్లో నడిపిస్తున్నారని డౌట్ వచ్చింది నాకు. అట్లానే ఉంది ఆ ఫోటో చూసి. ఏమైందంటారు ఆ పొగరు? ఏమైందంటారు? ఏమైతే అన్ని దిగిపోతాయి, పొగరుగా ఎన్ని దిగిపోతాయి. మన వాళ్ళ గవర్నమెంట్లో కొట్టినట్టు మన గవర్నమెంట్లో కొట్టరు. మన గవర్నమెంట్లో కొట్టాల్సిన అవసరంలా. వాళ్ళని ఆటోమేటిక్గా తీసుకెళ్ళి జైల్లో వేస్తేనే వాళ్ళ పొగరు సగం పైన పోయింది. అలా కంటిన్యూషన్గా నువ్వు నేను చెబితే ఆగేది కాదు. ఎందుకు అంత ఓవర్ నోటితోలా? ఎందుకంత ఓవర్గా నోటితోలా? అంత అవసరమా? అంత అవసరమా అంట. ఎందుకు అంత ఆవేశం? ఎందుకు? ఆవేశం ఎవడికి లేదు? ఎవడు నీకు లేదా నాకు లేదా? ఎవడు ఆవేశం వాడికి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆడిచ్చిన నాటకాలు. ఇవన్నీ ఒకవైపు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సజ్జల భార్గవ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు, మరోవైపు చూస్తే పోలీసులను ఎదిరించిన కేసులో కొడాల నాని ముందస్తు బెయిల్ పిటిషన్, ఇంకోవైపు చూస్తే కనుక లిక్కర్ స్కాములు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లు. ఏంటంటారు? తప్పు చేయకపోతే ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు అనుకోవాలంటారు? పనేం లేదు, ముందస్తు బెయిల్ వేసుకోవటమే. చెప్పలా కొడాల నాని నా ఉద్యోగం పీకేశారని. ఉద్యోగం పీకిన తర్వాత ఏం చేస్తారు? ఆటోమేటిక్గా చేసిన తప్పులు అనుభవించాల్సిందే. ఉద్యోగం పీకిన తర్వాత ఎవరైనా చేయగలిగింది ఏం లేదు. తొందరపడి ఆవేశంతో ఎవడికోడే నాకు ఉద్యోగం ఇచ్చారని విర్రవీగితే భవిష్యత్తు అంతా ఇట్లానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంత ఆవేశం? ఎవరికైనా వచ్చు. నీకు లేదా నాకు లేదా ఆవేశం? ఎందుకు ఆవేశపడకూడదు ఎప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఆవేశపడితే అనర్థానికి చేటు అంటారు. ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అదే అంటున్నాడుగా, నేనే చేశాను తప్పు, నాదే తప్పు, వాళ్ళు ఇస్తేనే నేను నడిచాను అంటున్నాడు. రేపు ఇంకోటి చెబుతాడు. ఎందుకు అంత అవసరం? విలువలు అంటూ మాట్లాడిన మీడియా విలువలు ఎక్కడ ఉన్నాయి? భారతి గారు మాట్లాడారు కదండి. ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డిని వాళ్ళ మీడియాలో తీసుకొని వాళ్ళకి చేశారో ఆ రోజు మీడియా విలువలు పోయినాయి. అక్కడి నుంచే కదా వచ్చింది ఎల్లో మీడియా, పింక్ మీడియా, ఎల్లో ఈ మీడియా అని, బ్లూ మీడియా అని. ఎక్కడి నుంచి వచ్చినాయి? సజ్జల రామకృష్ణారెడ్డి లైన్లోకి వచ్చిన తర్వాతే వచ్చినాయి ఇవన్నీ. అప్పుడు దాకా ఎవరే లేవు. అప్పుడు దాకా ఏముంది? ఆ రాధాకృష్ణ గారు లేకపోతే ఆంధ్ర రామోజీరావు గారు వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు. ఇంకో 4-5 పత్రికలు ఉండేవి. అప్పుడేం మీడియా విలువలు ఏమైనాయి? అప్పుడు బ్రహ్మాండంగా ఉండేవి.
ఇప్పుడే మీడియా విలువలు లేవు, మీడియా విలువలు పాడైపోయినాయి. ఈరోజు ఇతను సాక్షి మీడియాలోకి వచ్చిన కాడించే, సాక్షి పత్రిక పెట్టి కాడించే మీడియా విలువలు పోయినాయి. తొందరపడద్దు, ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనిపిస్తారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. గతంలో చూస్తానికి ఇప్పుడు మీరు కొడాల నాని గారి గురించి మాట్లాడారు కాబట్టి ఆయన గురించే ఒక క్వశ్చన్. నా బొచ్చేమో నా బీగుతారా అని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ముందస్తు బెయిల్ కావాలి, నాకు 41A నోటీస్ ఇస్తే చాలు, నాకు విచారణకు హాజరవుతానని చెప్పి కోర్టుకు వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏమంటారు? ప్రధాన కారణం ఏముంది, వీళ్ళు చేసిన తప్పులే. పోసాని ఇప్పుడు ఏడవట్లా. పోసాని గురించి కాదండి, అదే ఒక పోసాని, ఒక కొడాల నాని, లేకపోతే ఒక హనీలో బుల్లెట్ దిగిందా లేదా, ఇవన్నీ చాలా ఉన్నాయి. 100కి 151 మంది ఇచ్చారని చెప్పారు కదా, దాంట్లో 20-25 మంది ఇలా మాట్లాడింది. ఆ 25 మందికి ఇబ్బంది, మిగిలిన వాళ్ళు ఎవరికి ఏం ఇబ్బంది ఏమి లేదు. మీరు అందరి గురించి మాట్లాడుతున్నారు, అందరి గురించి ఏమి ఇబ్బంది ఏమి లేదు. 151 మందిలో 20-25 మందే మాట్లాడింది. అర్థమైందా? 20-25 మందికి ఉద్యోగం పోయింది కదా. కొడాలి నన్ను చెప్పాడు ఇండైరెక్ట్గా, మాకు ఉద్యోగం పోయిందని. ఉద్యోగం పోయిన తర్వాత ఏం చేస్తారు? బెయిల్ పిటిషన్లు వేసుకోక, ముందస్తు బెయిల్ వేసుకోక ఏం చేస్తారు? వాళ్ళు చేసే కర్మను ఎవరు ఇప్పుడు కర్మ అంటే ఒకప్పుడు ఎప్పుడో జరిగేదంట, ఇప్పుడు అట్లా కాదు. కర్మ అనేది ఏ రోజుకు ఆ రోజు అనుభవించాల్సిందే, ఏ పూటకు ఆ పూట. ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి ఎవరు చేసుకున్న కర్మ వాడు అనుభవించాల్సిందే. దాంట్లో జగన్మోహన్ రెడ్డి అయినా కరెక్టే, లేకపోతే నేనైనా ఒకటే, లేకపోతే నువ్వైనా ఒకటే, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అయినా ఒకటే. ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించాలి. ఇంకో క్వశ్చన్ అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళందరిని ఒక పక్కన పెడితే ఇంకో పక్కన చూస్తే బెట్టింగ్ యాప్ల మీద యుద్ధం అంటూ శ్యామల మీద కేసు. ఏంటంటారు ఇదంతా? ఇప్పుడు కర్మ అంటే నేను అన్నాను చూసా ఇప్పుడు 2 నిమిషాల ముందు. ఆ కర్మ అంటే ఏందో తెలుసా? ఆ 11 మంది మీదే పెట్టారు కేసు. కర్మ అంటే అదే 11 అనేది వదలట్లా. 11 ఒక ఎమోషన్ కాదు, వాళ్ళకు ఒక డిమోషన్. ఎమోషన్ కాదు, అది ఒక డిమోషన్. వాళ్ళకి 11 చూడగానే అరే కర్మ అంటారు. అర్థమైందా? 11 అనేది ఒక ఎమోషన్ కాదు, అది డిమోషన్. వాళ్ళకి కర్మని ఎవరు మార్చలేరు. నేను ఇందాక అదే చెప్పాను, కర్మ అనుభవించాల్సిందే. శ్యామల నోరు ఎందుకమ్మా అంత? నీ క్యారెక్టర్ ఎంత నీ క్యారెక్టర్ ఎంతది? నీకెందుకు అంత నోరు? అంత అవసరమా? ఇవాళ పోసాని ఏం చేస్తున్నాడు? రేపొద్దున నీ పరిస్థితి అదే. అర్థమైందా? ఎవడ పరిస్థితి అదే. మనం చేసుకుని అనుభవించాల్సిందే. నోరు ఎందుకు నీకంతా? ఇవాళ 11 మంది మీద కేసు పెట్టారు. ఆ కేసులోంచి బయటపడు శ్యామల. నోరేసుకొని ఊరక మా జగన్మోహన్ రెడ్డి, ఎవడైనా మా నాయకుడు అని చెప్పుకుంటావు, నీ నాయకుడు అని చెప్పుకుంటావు. నీ నాయకుడు తప్పుని ఇచ్చేస్తే ఏమైంది? వీళ్ళందరూ అనుభవించట్లా. ఒకసారి దండం పెట్టి చెబుతున్నాడు, అయ్యా నేను చచ్చిపోతాను, నా పరిస్థితి ఇదే, నన్ను తొందరగా వదిలిపెట్టండి రా స్వామి అని దండం పెట్టి అడుగుతున్నాడు. ఎవడు వదిలిపెడతాడు? ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి పరామర్శలకు వెళ్తున్నాడు, పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాడు, నందిగం సురేష్ దగ్గరికి వెళ్ళాడు, వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళాడు. పాపం పోసాన్ చేసిన పాపం ఏందండి? ఆయన కోసమే కదా పనిచేసింది, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? మరి పోసాన్ దగ్గరికి వెళ్తే తెలిసిపోయింది కదా ఎవరు చేసింది స్క్రిప్ట్. ఇప్పుడు వాళ్ళంటే నాయకులు, పోసాన్ నాయకుడు కాదుగా. పోసాని ఆడిచ్చిన పాము బొమ్మ అనకూడదు, అట్లాంటి పాము అది. ఆ పామును ఆడిచ్చింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి, భారతిరెడ్డి సాక్షి మీడియా ద్వారా ఆడిచ్చారు. అది నిన్న తెల్లం అయిపోయింది, నిన్న చెప్పేశాడు. ఇప్పుడు భారతి గారికి ఉండిద్ది అంటారా? ఇప్పుడు నెక్స్ట్ భారతి గారికి ఉండొచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డికి ఉండొచ్చు, ఎవరికైతో తెలీదు. తొందరొద్దు. అందరికీ ఎవరు చేసుకున్నది వాడికి అంటిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎవడ కర్మను వాడు బాధ్యుడు. తొందరపడద్దు.